దేశ సినీ చరిత్రలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు ప్రభాస్ పేరిట ఉన్న రికార్డును అల్లు అర్జున్ బీట్ చేశారు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 28 రోజుల్లో 1799 కోట్ల రూపాయల వసూలును సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును ఇది బ్రేక్ చేసినట్లయింది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1788 కోట్ల రూపాయలు సాధించగా పుష్ప 2 ఇప్పుడు 1799 కోట్ల రూపాయలు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇప్పుడు దేశ సినీ చరిత్రలో దంగల్ తర్వాత రెండవ అతిపెద్ద వసూళ్లు సాధించిన సినిమాగా కూడా పుష్ప 2 నిలిచింది. ఇప్పటి వరకు బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు పుష్ప 2 చేజెక్కించుకుందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే హిందీ బెల్ట్లో ఎవరు ఊహించిన రీతిలో పుష్ప 2 విజయం సాధించడంతోనే ఈ రికార్డు వసూళ్లు సాధ్యమయ్యాయని చెప్పొచ్చు. నూతన సంవత్సరం తొలి రోజు హిందీ వెర్షన్లో 9.5 కోట్ల రూపాయల వసూళ్లు రాగా తెలుగు వెర్షన్లో మాత్రం 3 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఒక్క భారత్లోనే ఈ సినిమా 1184 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే హిందీ బెల్ట్ నుంచి వచ్చిన మొత్తము 775 కోట్ల రూపాయలుగా ఉంది. ఇప్పటి వరకు ఇండియాలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా 2070 కోట్ల రూపాయల వసూళ్లతోటి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఈ సినిమా వసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో రాబోయే రోజుల్లో కూడా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.